ఫ్రెండ్స్, భారతీయ సమాజంలో శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా అది హిందువులకు ఆరాధ్య దైవం. అయితే శివలింగం ఏర్పాటు గురించి ఇప్పటి వరకు చాలామందికి తెలియని విషయం నేను మీ ముందు ఉంచబోతున్నాను. చెప్పాలంటే ఓ కొత్త కోణాన్ని అందించబోతున్నాను. శివలింగాన్ని మనం గనక చూసినట్లయితే పైభాగము పురుషలింగముగాను, కింది భాగము స్త్రీలింగముగాను ఉంటుంది. ఇప్పటికీ చాలామంది ఇది గమనించి ఉండకపోవచ్చు. ఇలా ఎందుకు ఉందో, పురాణాలు దాని గురించి ఏం చెప్పాయో, నిజమేందో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా శివపురాణం, లింగ పురాణం, స్కాంద పురాణంలో దీని గురించి వేరువేరు కథలున్నాయి. అందులో ఓ కథ ఏమంటే, ఓ సందర్భంలో బ్రహ్మ విష్ణువు ఈ విషయంలో నేనంటే నేను గొప్ప అని పోటీ పడ్డారు. వాళ్ళు అలా అనుకుంటూ ఉండగానే ఇద్దరి మధ్యన ఓ పెద్ద స్తంభాకార జ్యోతి ప్రత్యక్షమైంది. ఈ జ్యోతి ఆది అంతాల్ని ఎవరు కనిపెడితే వాళ్ళే గొప్ప అనే వాళ్లకు వాళ్ళే నిర్ణయించుకున్నారు. వెంటనే దానిని కనిపెట్టడానికి విష్ణువు వరహ అవతారం ఎత్తి కింది భాగాన అంటే పాతాళం వైపు వెళ్ళాడు. బ్రహ్మ హంసగా మారి ఆకాశం వైపు వెళ్ళాడు. అయితే వారిరువురు ఎంత ప్రయత్నించినా దాని అంచుల్ని చేరుకోలేకపోయారు. ఈ విషయాన్ని తిరిగి వచ్చిన విష్ణువు ఒప్పుకోగా, బ్రహ్మ నేను ఆ అంచుల్ని చూశానని అందుకు గుర్తుగా కేతకీ పుష్పాన్ని చూపించాడు. బ్రహ్మ అబద్ధం చెబుతున్నాడని గమనించిన శివుడు ప్రత్యక్షమై అతనికి భూమిపైన ఎలాంటి ఆలయాలు ఉండకపోవుగాక అని శాపం పెట్టి నిజం చెప్పినందుకు విష్ణువును ప్రశంసించాడు. మరో కథ ఏమిటంటే, ఓసారి దారుకావనంలోకి శివుడు నగ్న రూపంలో వెళ్ళాడు. అక్కడ ఉన్న మునుల భార్యలు శివుడికి ఆకర్షితులయ్యారు. ఇది గమనించిన మునులు శివుని అంగము తెగిపడుగాక అని శపించారు. ఆ రకంగా తెగి భూమి మీద పడిన అంగము భయంకరమైన వేడిగలదై విశ్వమంతా నిండి మండుచుండగా ఋషులు దేవతలంతా భయపడి పార్వతిని వేడుకోగా ఆమె దానిని తనలో లీనం చేసుకొని ఆ తాపాన్ని ఉపశమింపజేసింది. ఇలా లింగోద్భవం జరిగిందని కథలు ఉన్నాయి. వీటిని ఏ మేరకు నమ్మాలో నమ్మకూడదో మీరే ఆలోచించుకోవాలి. ఇదే విషయానికి శాస్త్రీయంగా ఏమైనా దగ్గరి సంబంధం ఉందేమో చూద్దాం. హైందవ సమాజంలో దేవతలు చాలామందే ఉన్నారు. వారంతా తమ తమ ఆలయాల్లో మానవ రూపంలో దర్శనమిస్తారు. శివాలయంలో శివలింగం మాత్రమే ఉంటుంది. శంకరుడు అనేది తర్వాత వచ్చిన కల్పన. అయితే మిగిలిన దేవీ దేవతల కన్నా శివలింగానికి సమాజ పరిణామక్రమానికి ఓ దగ్గరి సంబంధం ఉన్నట్లు మనకు తెలుస్తుంది. మానవ సమాజ ప్రాథమిక దశలో ఉన్నప్పుడు వారికి తిండి, నిద్ర, శృంగారం ఇవి మాత్రమే ముఖ్యమైనవి. అప్పట్లో శృంగారం అనేది సర్వసాధారణ విషయం. ఓపెన్గా మాట్లాడుకునే అవకాశం ఉండేది. కానీ ఒక స్త్రీ పురుషుని కలయిక వలన సంతానం కలగటం అనేది వారికి వింతగా తోచింది. ఓ రకంగా చెప్పాలంటే ఓ మాయలా ఉండేది. ఈ సృష్టి కార్యం వెనకాల మరేదో శక్తి ఉందనిపించి దానిని దైవ కార్యంగా భావించేవారు. అందుకే వివాహ వ్యవస్థ స్థిరపడిన తర్వాత స్త్రీ పురుషుల మొదటి కలయికను ఓ ఉత్సవంగా జరిపేవారు. దానికి గుర్తుగా మిగిలిందే ఇప్పటి శోభనం అని చెప్పుకోవచ్చు. శృంగార కార్యకలాపాల పట్ల వారు అంత శ్రద్ధగా ఉండడానికి మరో కారణం కూడా ఉన్నది. అదేమిటంటే రతిక్రియ అనేది ఓ తప్పనిసరి అవసరంగా ఏర్పడటం. ఎందుకనగా జంతువుల బారి నుండి కాపాడుకోవటం కోసం మనుషుల జనాభాని పెంచుకోవలసి రావటం, సంతానాన్ని సంపదగా భావించటం, తెగల మధ్య యుద్ధాలు జరుగుతున్న సందర్భంలో ఒక గుంపు కంటే ఎక్కువగా మరో గుంపు జనాభాని పెంచుకోవలసి రావటాన్ని కారణాలుగా చెప్పుకోవచ్చు. అందుకే ఓ 50 సంవత్సరాల క్రితం చూసినట్లయితే ఎక్కువ మందికి జన్మనిచ్చిన వారికి సమాజంలో ఓ ప్రత్యేక గుర్తింపు కూడా ఉండేది. ఇప్పుడు గొడ్రాలను చిన్నచూపు చూడటం మనందరికీ తెలిసిందే. కాబట్టి అప్పట్లో శృంగారాన్ని ఓ బూతులా కాకుండా ఓ పవిత్ర కార్యంగా భావించేవారు. మనుషుల్లో ప్రైవసీ అనే భావన పెరుగుతున్న కొద్దీ శృంగారం అనేది రహస్యమైన అంశంగా తయారైంది. కాలక్రమంగా సృష్టి కార్యములో స్త్రీ పురుషుల్లో ఎవరి పాత్ర ఎంత అనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఎందుకంటే మొదట్లో స్త్రీలదే ఆధిపత్యం. సమాజంలో అన్ని రకాల వ్యవహారాలు నడపడంలో వీరిదే ప్రధాన పాత్ర. దీనినే మాతృస్వామిక వ్యవస్థ అన్నారు. అంటే స్త్రీ తన కుటుంబంలోని పిల్లలతో గుంపుకు నాయకత్వం వహించేది. ఇలా అందరూ స్త్రీలు కలిసి సామాజిక కార్యక్రమాలలో నాయకత్వం వహించేవారు. అప్పట్లో
తల్లి మాత్రమే ఉండేది, తండ్రి ఎవరో తెలిసేది కాదు. కాబట్టి ఈ మాతృస్వామిక వ్యవస్థలో అన్ని వ్యవహారాలలో స్త్రీలదే ఆధిపత్యం ఉండేది. ఈ పరిణామానికి అనుగుణంగానే ఆదిశక్తి, భూమాత వంటి ప్రకృతి దేవతలు పుట్టుకొచ్చారు. తర్వాత కాలంలో పరిస్థితులు మారటంతో దైనందిన కార్యకలాపాలలో పురుషుని పాత్ర పెరిగింది. దీంతో భగవంతుడు, పురుషుడు అనే భావనలు ఏర్పడ్డాయి. ఆధిపత్యం స్త్రీ నుండి పురుషుని వైపు మారుతున్న క్రమంలో శక్తి స్త్రీలింగంగా, పురుషుడు పులింగంగా మారి లింగం యోనిని కలిపి ఆరాధించటం ప్రారంభమైంది. దాంతో ఎవరు గొప్ప అనే ప్రశ్నకు తెరపడి ఇద్దరూ సమానమే అనే భావన ఏర్పడింది. మూలధాతువు పురుషుడు, ప్రకృతి అయిన స్త్రీ శక్తుల కలయికయే ఈ జగత్తుకు పుట్టుకకు కారణమని భావించడం జరిగింది. ఈ సంధికాలంలో అనేక పరిశీలనలు, తర్కాల ఫలితంగా ఏర్పడిందే అర్ధనారీశ్వర తత్వం. అంటే ఆకాశంలో సగం స్త్రీ, మిగతా సగం పురుషుడన్నమాట. ఈ అర్ధనారీశ్వర తత్వాన్ని తెలియజేసే చిత్రం భారత్లో నిలువుగా ఉంటుంది. అంటే ఓ పక్క శివుడు, మరో పక్క పార్వతి రూపంలో ఉంటుంది. అదే ఈజిప్టు నాగరికతలోనైతే పై సగం స్త్రీ రూపంలోనూ, కింది సగం పురుషుని రూపంలోనూ కనిపిస్తాయి. సృష్టి కార్యంలో స్త్రీ పురుషుల ఇద్దరిది సమాన భాగమే అనే భావన అయితే ఏర్పడింది. కానీ అందుకు చిహ్నంగా లింగాకారం ఏర్పడడానికి మరింత కాలం పట్టింది. ఈ ఆలోచనకు ప్రేరణ కూడా ప్రకృతి నుండి వచ్చిందే. అంటే సహజ సిద్ధంగా ఉండి స్తంభాకృతిని కలిగిన రాళ్ళు, వలయాకారం కలిగిన బండలు కనిపించినప్పుడు శృంగాకార భావనలకి గురైన కొంతమంది క్రియేటర్స్ వాటిని చక్కదిద్ది లేదా చెక్కి లింగాకారాలను ఏర్పాటు చేశారు. తర్వాత శిల్ప నైపుణ్యంతో వాటికి మరింత స్పష్టతనిచ్చారు. ఈ రకంగా ఏర్పడిందే శివలింగం. ఈ శివలింగం భావన కేవలం హిందువులది, ముస్లింలది, క్రిస్టియన్లది, బౌద్ధులది అనడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ భావన ఏర్పడిన నాటికి ఈ మతాలు ఏవీ లేవు. వీటన్నిటికీ పూర్వము ఆదాన ప్రధానమైన సంస్కృతి మాత్రం ఉండేది. అప్పటికి దేశాల సరిహద్దులు లేవు. అందుకే ఈ సృష్టికి మూలం స్త్రీ పురుష శక్తి అనే భావనలు మిగతా దేశాల్లో కూడా ఉన్నాయి. అయితే ఈజిప్టు, మెసపటోమియా నాగరికతలలో లింగాకారం అనేది కామవాంఛలకు సంబంధించిందిగానే ఉంది. కాకపోతే కొన్ని భేదాలతో ఉంటాయి. వియత్నాం, కాంబోడియా, నేపాల్ దేశాలలో కూడా ఇవి కనిపిస్తాయి. భారత్లోని ఋషులు దీనిని కేవలం కామవాంఛ భావనతో కాకుండా మొత్తం జగత్తుకు కారణభూతంగా దైవిక శక్తిగా తర్కబద్ధంతో అభివృద్ధిపరిచారు. ఈ భావననే కొంతమంది సృజనకారులు మరిన్ని కల్పనలు జోడించి మన పురాణాల్లో చేర్చారు. అందులో భాగమే మనము ఇంతకుముందుకు చెప్పుకున్న కథలు. శివలింగంలో శివం అంటే శుభం అని, శాంతి అని, అనంతం అని, లింగం అంటే చిహ్నం అని అర్థాలు ఉన్నాయి. ఇవి ఎలా ఉన్నా మన ఋషులు తర్కబద్ధంగా చర్చించి ఈ స్త్రీ పురుష సంబంధమైన భావనలనే విశ్వం యొక్క సృష్టికి అన్వయించారు. దాని ప్రకారం శివం అంటే విశ్వంలోని ఓ నిరాకార శక్తి అని, లింగం అంటే దాని దృశ్యరూపకమైన ఆకృతి అని తెలియజేశారు. అంటే కనిపించిన శక్తిని కనిపించేలా చేసే ఒక గుర్తు అన్నారు. ఈ జగత్తు ఆవిర్భావానికి కారణమైన మూలధాతువు శక్తి అయితే ఆ ధాతువును ప్రకృతిలో ప్రవేశపెట్టే సాధనం లేదా యానకమే లింగం. ఓ రకంగా చెప్పాలంటే శక్తి మార్పిడి సాధనమే లింగం అన్నమాట. కానీ కేవలం దానిని మానవ శరీరంలోని అంగంగా చూడరాదని మన భాష్యకారులు తెలియజేశారు. స్త్రీ పురుషుల కలయిక, తద్వారా జీవి పుట్టుకను అవగాహన చేసుకోవడం ద్వారా అనంతమైన జగత్తు ఏర్పడడానికి హేతువును తెలుసుకుంటారనే భావనే ఈ లింగాకృతికి కారణమైంది. ఆధ్యాత్మికంలో లింగం అన్న మాటను మనము గుండ్రంగా ఉండే అణువుగా భావించినట్లయితే ఆ అణువుగా చెప్పబడే పదార్థాన్ని ప్రకృతిగా భావించే స్త్రీ దేహంలోకి పంపడానికి తోడ్పడిన అంగాల ఏకత్వాన్ని లింగం అన్నారు. నిరాకారమైన శక్తికి ఒక ఆకారయుతమైన శక్తిగా జన్మనిచ్చేందుకు తోడ్పడినందున, ఓ రకంగా చెప్పాలంటే లింగం మార్పిడికి తోడ్పడినందున అలా పిలవడం జరిగింది. ఇది బూతు కాదు, సైన్స్ ప్రక్రియ అని అర్థం చేసుకోవాలి. చివరగా చెప్పాలి అంటే సృష్టి ప్రక్రియకు సంబంధించిన విషయాన్ని వ్యక్తం చేసే ఒక లోగో. మనుషులందరూ నియమానుసారంగా గౌరవించాల్సిన ప్రక్రియ. చెట్టును పుట్టను దైవంగా భావించే మన సమాజంలో లింగం కూడా దైవికమే అయింది. ఆ లింగాన్ని పూజించటం అంటే విశ్వాన్ని ఆరాధించటం, విశ్వంలోని పదార్థ మిశ్రం వల్ల ఏర్పడిన వైవిధ్యభరితమైన ప్రకృతిని ఆరాధించటం.
ప్రకృతిని ఆరాధించడం అంటే మీ చుట్టూ ఉన్న వాటిని, ఉన్న వాళ్ళని ఆత్మశుద్ధితో చూడటం, తద్వారా నిన్ను నీవు శుద్ధి చేసుకోవడం. నీ ఎదురుగా ఉన్న లింగమే నీలో ఉన్నది, నీలో ఉన్న లింగమే నీ ఎదురుగా ఉన్నదని అర్థం చేసుకోవడం. ఇటుకలతో భవనం నిర్మించినట్లు అనేక లింగాకార పదార్థాలతో నిర్మించబడ్డదే మానవ దేహం. ఇదే శివతత్వం. అంతేకాని వరాలు ఇవ్వటం, శాపాలు పెట్టడం లింగం పని కాదని అర్థం చేసుకోవాలి. లేదంటే పూజలు వ్యర్థం, నీ పూనకాలు వ్యర్థం. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.